కేసీఆర్ ఆరోగ్యం కథమైందట కదా, అమెరికాకు పోతాడు కదా. ఇప్పుడు నేను చచ్చిపోవటం 20 ఏళ్ళ అధ్యక్ష, 20 ఏళ్ళైంది కానీ నేను చావలే. అవే దీవెనలా. నాకు చాలా మంది మిత్రున్నారు అధ్యక్ష, ఏం చేయాలి ఇప్పుడు కూడా నాకు ఏమైంది అధ్యక్ష, దుఃఖాలు ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తున్నారు కేసీఆర్ దిగిపోయి ఇప్పుడు కేటీఆర్ చేసి పక్కనేనా. నేనెందుకు చేస్తా అధ్యక్ష, నాకు అర్థం కాదు. నాకు పానం వాటం లేదా ఏమైందని నేను చెప్తున్నా అధ్యక్ష. నేను చెప్పినవన్నీ జరిగినాయి, ఇది కూడా జరుగుతుంది. గ్యారంటీగా మంచి పనులు చేస్తున్నాం కాబట్టి, 100% ప్రజల కోసం తిప్పల పడుతున్నాం కాబట్టి, ఇంకా పడతాం కాబట్టి 100కు 100% టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో కనిష్టంగా 3 టర్ములు ఉంటుంది అధ్యక్ష. ఇంకా 3 టర్ములు ఇప్పుడు నడిచే ఈ టర్ము, దాని ఆవల కూడా 2 టర్ములు ఉంటుంది అధ్యక్ష. ఇది ఎవ్వరు ఆపలేరు. ఇంట్లో ఇప్పుడు నాకు 66 ఏళ్ళు అధ్యక్ష. ఇంకో 10 ఏళ్ళైనా చేయనా, ఇంకో 10 ఏళ్ళ దాకా చేయనా సార్? నేను ఈ టర్మ్ నేనే ఉంటా, వచ్చే టర్మ్ కూడా నేనే ఉంటా అధ్యక్ష. యాడికి పోను. మీరు ఎన్ని శాపాలు పెట్టినా నేను గట్టిగానే ఉంటా, పని చేస్తూనే ఉంటా. ప్రజల దీవెన దేవుందా. తప్పకుండా ఒక మాట మాత్రం చెప్తా, బట్టి గారు దయచేసి అనేది భావించద్దు. మీరు ఇంతకుముందు ఇప్పుడు ఎస్సీ విషయంలో చెప్పారు, అగ్రీడ్. ఇంకో విషయం చెప్పారు, అగ్రీడ్. నీళ్ల విషయానికి వచ్చినప్పుడు అక్కడ పాలమూరు జిల్లా కృష్ణానది కావచ్చు, ఇది గోదావరి కావచ్చు, లెట్ us ఆల్ బి యునైటెడ్. ఇంటి గుట్టు బయట పెట్టుకోవద్దు. రాష్ట్రంగా మనం కొన్ని మాట్లాడాల్సి ఉంటాయి, కొన్ని మాట్లాడగలిగానే ఉంటాయి. పోయిన టర్మ్లో కూడా మీరు నాకు ఇబ్బంది పెట్టాను, కొన్ని చెప్పలేకపోయాను నేను అప్పుడు. ఇప్పుడు చెప్తున్నా అధ్యక్ష ధైర్యంగా. సీతారామ దేవాదుల కాళేశ్వరం 570 టీఎంసీల నీళ్లు తీసుకుంటే తెలంగాణ. ఏది ఉన్నాయి గాక తమ నిజాం సాగరు, శ్రీశైలం, మన శ్రీరామ్ సాగరు, సింగూరు, ఇతరత్ర గోదావరి బేసిన్లో ఉన్నటువంటి మీడియం మైనర్ ఇవన్నీ కాక ఇప్పుడు తీసుకుంటాం. మేము గ్యారంటీ తీసుకొని తీరుతాం. ఎప్పుడో కాదు, విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ జూన్, ఈ సంవత్సరం నింపి చూపిస్తాం అధ్యక్ష. అక్టోబర్లో తీసుకుంటాం నీళ్లు, మొత్తం సజీవంగా ఉంటుంది గోదావరి, ఇచ్చుకుంటాం నీళ్లు. బాధ ఒక నిజాం సాగర్ సింగూరుతో ఉంది. కాలువలు వస్తాయి, దేవుడు మనిషితో ఒక 5-6 నెలల మల్లన్న సాగర్ కంప్లీట్ అయితే నిజాం సాగర్ కూడా సుభిక్షంగా ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అనవసరమైనటువంటి రాద్ధాంతాలకు పోయి దీర్ఘకాలికమైనటువంటి శాశ్వతమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మనం తాకట్టు పెట్టద్దు ప్లీజ్. మై హంబుల్ సబ్మిషన్. మీరు ఇంకా ఇతర తప్పులు చెప్పండి, వీఆర్ రెడీ. మేము దేవుని కొడుకులము, మేము చెప్పిందే కరెక్ట్ మేము అంటలేము. మీరు కూడా ఉత్తమమైన సలహాలు ఇవ్వచ్చు, గొప్ప సలహాలు ఇవ్వచ్చు. వీఆర్ హియర్ టు థింక్. మాకు ఆ హ్యూమిలిటీ ఉంది. మొత్తం మాకే తెలుస్తుందని మేము అంటలేము. తన్ఖీద్ బరాయే తామీర్ అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మకమైన విమర్శ, అడ్వైస్, సలహాతో కూడిన విమర్శ ఉంటే తప్పకుండా స్వీకరిస్తాం. పొరపాటు నుండి సవరించుకుంటాం. నేను తయారుగా ఉన్నాం, మాకు ఆ బేసిజాలు లేవు. ఆ విధంగా జరుగుతున్న కార్యక్రమం దయచేసి కానివ్వండి. హరితహారం కార్యక్రమం కూడా అభాషణ చేసి మాట్లాడతారు అధ్యక్ష. కొన్ని చెప్తే బాగుండదండి. ఇక రాష్ట్రం అంటే మొత్తం ప్రపంచం పుట్టిన మన ఆంధ్రప్రదేశ్ పుట్టిన కాడి నుంచి అడవులు మొత్తం నాశనమై ఎవరి సాక్షి అని అధ్యక్ష. సోషల్ ఫారెస్ట్రీ వగైరా వగైరా పెట్టిన మొత్తం చెట్లు ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 35 లక్షల చెట్లు పెట్టారు అధ్యక్ష. నమ్ముతారా? 60 ఏళ్ళలో ఇది రికార్డు, అఫీషియల్ రికార్డు. మేము హరితహారం తయారు చేసి ఇన్స్పైర్ చేసి 175 కోట్ల మొక్కలు పెట్టాం అధ్యక్ష, ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రిజ్యువనేషన్. నా నియోజకవర్గం అధ్యక్ష 35,000 నాశనం అయిపోయిన అడవిని రిజ్యువనేట్ చేసినాం. నెక్స్ట్ ఇయర్ దానిలో బాగుంటే భయం అవుతుంది అధ్యక్ష, అంత బాగా పెడతాం. మన 32 జిల్లాలకు 33 జిల్లాల కలెక్టర్లు చూసినారు. ఆ ఫోటోలు టీవీలలో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి.
అందరు శాసనసభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నాను, దయచేసి ఇప్పుడు గ్రామానికి పెట్టించే నర్సరీ కానీ గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలు కానీ ముమ్మరంగా పాల్గొనండి, దాన్ని విజయవంతం చేయండి. పచ్చదనం పెంచాలి, మన బాధ్యత. నీళ్ళు కూడా వస్తున్నాయి పుష్కలంగా, మనకు పెంచుకుందాం. మన కరెంటు బాధ తీరిపోయింది, మంచినీళ్ళ బాధ తీరిపోయింది, సాగునీళ్ళ బాధ కూడా ఇప్పుడు తీరిపోబోతా ఉంది. కాబట్టి పచ్చదనం కూడా పెరిగితే మనం కలలుగా అన్నటువంటి ఒక అద్భుతమైన తెలంగాణ, ఉపాధి అవకాశాలు ఉండే తెలంగాణ, మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉండే తెలంగాణ తయారవుతుంది. కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ప్రతిపక్ష నాయకులకు కూడా తప్పకుండా మీ చేసే విమర్శలు మేము స్వీకరిస్తాం, సూచనలు స్వీకరిస్తాం. మళ్ళా ఒకసారి నేను రీట్రేట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, దయచేసి ఎస్సీ ఫండ్స్ మాత్రం బై కన్విక్షన్ వీఆర్ టెలింగ్, వీఆర్ సబ్మిటింగ్, మేము రెడీగా ఉన్నాం. కాబట్టి బట్టి విక్రమార్క గారిని మీరు పాల్గొనమని నేను కోరుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. సమావేశాలు ముగిసిన వెంటనే ఇక్కడనే పెట్టేయండి, కమిటీలో పెట్టేయండి. సందర్భాన్ని పెట్టి రమ్మంటే నేను కూడా రావడానికి సిద్ధంగా ఉంటాను. పెట్టించి మాట్లాడండి. ఇంకా పగడబంది చర్యలు ఏం తీసుకుందామని చెప్పండి. ఫైనాన్స్ సెక్రటరీని రమ్మనండి, చీఫ్ సెక్రటరీని రమ్మనండి, ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీని రమ్మనండి, ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీని రమ్మనండి, కూర్చోబెట్టండి. వాళ్ళు తప్పుదో పోతా ఉంటే సెటిల్ చేయండి. ఐ విల్ బి విత్ యూ, దానిలో అనుమానం లేదు. ఖచ్చితంగా మన దళితులు బాగుపడాల్సిందే, మన గిరిజనులు బాగుపడాల్సిందే, ఆదివాసీలకు లంబాడాలకు మధ్య ఉన్న కొన్ని పురపంచాలు కూడా తీర్చాల్సిందే. ఆదివాసీలకు ఏమైనా వెళ్తి ఉంటే వాళ్ళ బాగో గురించి మనం ఆలోచించాల్సిందే. పెట్టండి, వద్దంటలేము. వాళ్ళకు కొన్ని ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ కావన్నా ఏం కావాలి, ఆదివాసీలు ఎందుకు బాధపడుతున్నారు, వాళ్ళ పోడు భూముల వివరం కూడా తేలాలి అధ్యక్ష. నేనే వెళ్తా అని చెప్పిన స్వయంగా అన్ని జిల్లాలకు వెళ్తా అధ్యక్ష. మనసు అయితే అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కొంచెం వర్షాలు తగ్గంగానే అన్ని జిల్లాలకు పోయి గిరిజనుల పోడు భూముల వివరాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. 100% వాళ్ళకు నష్టం రాకుండా చేస్తాం. వాళ్ళ హక్కులు ఇస్తాం. వాళ్ళకు అందరికి వచ్చినట్టు వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తాం. అందరికి వచ్చినట్టు వాళ్ళకు కూడా రైతు బీమా ఇస్తాం. వాళ్ళు కూడా గౌరవం పొందాలి. తమ జిల్లాలో కూడా అటువంటి బాధలని తమకు తెలుసు. అవన్నీ కూడా మొత్తం అధ్యక్ష నేను ఒక్కని పోను. అవకాశం ఉన్న వేరకు మంత్రివర్గ సభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, రెవెన్యూ సెక్రటరీ గారు, మిగతా అధికారులు, సంబంధించిన అటవీ అధికారులు అందరం పోయి కూర్చొని ప్రజా దర్బారు పెట్టి ఏది నిజం ఏది అవనిజం అనేది జరగాలి. కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నేను మనవి చేసిన ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నా. కాగజ్ నగర్లో మా ఎమ్మెల్యే గారు తమ్ముడు అతను మంచి వ్యక్తి అధ్యక్ష, చెడ్డ వ్యక్తి కాదు. పెద్ద మేయాడుతో జడ్పీటీసీ గెలిపించినారు. గిరిజనుల భూముల మీద వస్తే ఆయన పోయి అడ్డం పోయినాడు. దానికి ఆయన మీద కేసులు పెట్టినారు, కొంత బాధ కలిగించే ప్రయత్నం చేసినారు. అటువంటివన్నీ మిటిగేట్ చేద్దాం. వనమ వెంకటేశ్వరరావు గారు సీనియర్ సభ్యుడు, ఆయన కూడా ఎవరి మీద దౌర్జన్యం చేసే రకం కాదు, పెద్ద ఆయన వయసులో, ఆయన మీద కూడా కేసు పెట్టే ప్రయత్నం చేసినాం. ఇవన్నీ వద్దని చెప్పి అధికారులు కూడా చెప్పినాం. శాసనసభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా, షార్ట్ పీరియడ్లో మీరు కూడా కొద్దిగా ఓపిక పట్టండి. వెరీ షార్ట్ పీరియడ్లో నేనే పర్సనల్గా వచ్చి మొత్తం మందిని కూర్చొని, కాబట్టి మీరు కూడా కొంచెం తొందర పడకండి. అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినాం ఆల్రెడీ, మళ్ళీ కూడా ఆదేశాలు ఇస్తాం. చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ, వారు ఆదేశం ఇచ్చేస్తారు. రెండు వైపులా కొద్ది సమయం మనం పాటిస్తే ఈ పోడు భూముల వ్యవహారం కూడా తెలంగాణలో శాశ్వత పరిష్కారం కావాలి. భవిష్యత్తులో అడవులు నరకకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్ల రాష్ట్ర ప్రయోజనాల కోసం, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉండే దళిత గిరిజనుల అభ్యుదయం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రైతులకు ఇచ్చిన మాట ఖచ్చితంగా యథావిధిగా ఎన్ని కష్టాలైనా సరే రైతు పక్షపాత ప్రభుత్వంగా ఉంటాం. వాళ్ళకి జరిగే కష్ట నష్టాలు రాకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా తెస్తాం అధ్యక్ష. వీలైతే ఈ సెషన్లో ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాం. కుదరదు అనుకుంటే మన బట్టి విక్రమార్క గారికి చెప్పాను నేను తమ సమక్షంలోనే. తమరు కూడా కామన్వెల్త్ స్పీకర్స్ కాన్ఫరెన్స్ భైరవాల్ దగ్గర ఉన్నది. అవసరమైనట్టయితే మళ్ళొక వారం రోజులు హౌస్ పెట్టుకొని కూడా రెవెన్యూ చట్టం కూడా మేము థ్రెడ్ బేర్ చర్చ చేస్తాం అధ్యక్ష. అందరు చర్చించండి, రహస్యంగా మేము చేయదలుచుకోలేదు. అందరితో మాట్లాడతాం, మీరు కూడా చెప్పండి, సలహాలు పంచుకుందాం, ఆ విధంగా తెద్దాం. కాబట్టి ఆ ప్రకారంగా మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఉన్నాం తప్ప మాకేదో వేరే ఉద్దేశం లేదు. ప్రజలు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి పరిపాలన చేయమంటే ఇతర ఉద్దేశాలు ఉండాల్సిన అవసరం మాకు లేదు. అదేవిధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ మళ్ళొక్కసారి కూడా సభానాయకునిగా నా బాధ్యత. నిన్న నేను కొంచెం పరిచయంగా మాట్లాడిన దానికి ఇక లేదు, అటువంటి సందర్భాలు రాకుండా చూసుకుంటే మంచిది మనకు ఉభయలో కూడా అని మనవి చేస్తూ తమరింత సుదీర్ఘ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తా ఉన్నాను.